అందరికీ శ్రావణ మాసం 3వ శుక్రవారం శుభాకాంక్షలండి. ఈ రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. మార్నింగ్ 5 గంటలకే లేచాను. ఇంక ఇల్లు వాకులన్నీ శుద్ధి చేసుకుని జేగురుతో చక్కగా అలికి ముగ్గు పెట్టేసుకున్నాను. జేగురు అంటే ఏమని అడుగుతున్నారండి, దీన్ని జాజు అని కూడా అంటారు. పూజా స్టోర్ లో అవైలబుల్ గా ఉంటుంది. అదేంటోనండి, ఈ జేగురుతో ముగ్గు వేస్తే పండగ కాలు వచ్చేస్తుంది ఇంటికి. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అమ్మవారికి నైవేద్యంగా పరమాణం చేశాను. లంచ్ కి వంట కూడా అయిపోయింది. తొందరగానే లేచాను కదా, పూజ తొందరగానే అయిపోద్ది అనుకున్నాను, కానీ పనులైతే అస్సలు తేలలేదండి. ఇంకా పిల్లల్ని స్కూల్ కి పంపించాకే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఇంకా ఈ రోజు శుక్రవారం, అలాగే పౌర్ణమి కూడా వచ్చింది. చాలా మంచి రోజు అనమాట. యాలకిల మళ్ళీ తయారు చేస్తున్నాను. ఎలా అంటే 27 యాలకిలను తీసుకొని నీటిలో 5 నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత పసుపు దారానికి పూజ చేసి దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టేసి అమ్మవారి పటానికి గానీ లేదా చిన్న ప్రతిమ ఉంటే దానికైనా వేసుకోవచ్చు. చాలా మంచిదండి. ఇలా ఈ రోజైనా అంటే కాదండి, ఏ శుక్రవారం శనివారం అయినా సరే యాలకిల మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత వీటిని నాన్ వెజ్ వండని రోజు స్వీట్స్ లో గానీ వంటల్లో గానీ యూజ్ చేసుకోవచ్చు. ఎప్పటికంటే కూడా ఈ రోజు చాలా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చేసుకున్నాను పూజ. చాలా మంది ఇప్పుడు నేను వేసుకున్న లక్ష్మీ హారం గురించి అడుగుతున్నారండి. ఆన్లైన్ లో చాలా తక్కువ కాస్ట్ కి తీసుకున్నాను. బుట్టలు కూడా వచ్చాయి. క్వాలిటీ చాలా బాగుంది. మీకు కూడా కావాలంటే వీడియోపై ట్యాగ్ చేస్తాను. అలాగే కమ్యూనిటీ పోస్ట్ లో లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రై నమః.